రేపు టీపీసీసీ కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. టీపీసీసీ పీఏసీతో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రేపు గాంధీ భవన్ వేదికగా టీపీసీకి సంబంధించి పీఏసీ మీటింగ్ కూడా జరగనుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క మీటింగ్ లో కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం ఒకటి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి ఏందనపైనే ప్రధానంగా ఈ మీటింగ్ జరగనుంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా చాలా మంది కాంగ్రెస్ సంబంధించి నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారని. ఇప్పటికే కొన్ని భర్తీ చేసినందుకు ఫుల్ఫిల్ చేయాలని కూడా ఇప్పటికే కోరుతున్నారు. కాబట్టి మేజర్ గా ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా బీసీలకు 50% అంశంపై కూడా ఇందులో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేస్తారు బీసీలకు 40% అంశంపై. అదేవిధంగా మొన్న కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ కేంద్ర హోంశాఖకు కూడా పంపించడం జరిగింది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క తెలంగాణకు సంబంధించి బీసీలకు 40% బిల్లుకి మోకాలు పెడుతుందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మధ్యన మనం చూసాం ఇటు ఢిల్లీ కేంద్రం కూడా బీసీల మహాధరణ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం ఇటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా తెలిపారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలి, మరి 9th షెడ్యూల్ లో చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ అవుతుంది. అంటే ఇప్పటికే ఇటు తమిళనాడు కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి. మరి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరి 50% క్యాప్ ఉన్నప్పటికీ దాన్ని ఎత్తివేసి మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డు పెడుతుంది. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటికే ఇనిషియేటివ్ కూడా తీసుకుంది. మరి ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. అనుకున్నట్టుగానే బీసీలకు కులగణ చేశాము, మరోవైపు ఇటు ఎస్సీ వర్గం కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి అనుకున్నట్టుగా చేయడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం మేము స్పష్టంగా ఉన్నాం. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ నిజానికి ఇక్కడ హైకోర్టు కూడా సెప్టెంబర్ 31 వరకు మాత్రమే గడువు పెట్టింది. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలండి. ఇటు సర్పంచ్ గానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ఒక గడువును కూడా నిర్ణయించింది. కాబట్టి మరి ఆ లోపు ఎలక్షన్స్ వెళ్లాలా వద్దానపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో కొంత అంతర్మదనం అయితే స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి సీఎం కూడా మొన్న ఢిల్లీలో జరుగుతుంది చిట్చాట్లో కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మరి ఉన్న విషయాన్ని జనాలకు వెళ్లి స్పష్టంగా చెప్పడం, అంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి మరి బీసీలకు 40% రిజర్వేషన్ లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడింది. కాబట్టి మరి ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ అది మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్ లో 2/3 ఆమోదం తెలిపితే మరి దేశవ్యాప్తంగా కూడా బీసీలకు 40% రిజర్వేషన్ అమలు అవుతుంది. కాబట్టి అది చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి మరి ముందుకు వెళ్లే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే విషయాన్ని కూడా రేపు ఐదేళ్లకు జరిగే పీఏసీ మీటింగ్ లో కూడా మరి పార్టీ క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి చేసిన తర్వాత అందరి అభిప్రాయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మరి ఎలా ముందుకెళ్లడంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ ఎన్నికలు జరగక. మరి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం రూరల్ లో చాలా వరకు కూడా అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే ఎంఆర్ఓల పాలన కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా స్థానిక సంస్థలు నిర్వహించాలనే యోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి తప్పకుండా నిర్వహించాలి. ఎందుకంటే అభివృద్ధి అంతగా జరగట్లేదు గ్రౌండ్ లెవెల్లో, ఇటు స్థానికంగా కూడా ఊళ్ళలో కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు కంపల్సరీ కూడా నిర్వహించిన పరిస్థితి వచ్చింది. మరి ఒకవేళ సెప్టెంబర్ 31 లోపు నిర్వహించకపోతే మరి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి ఆయన గడువు కోరుతారా లేదా, లేకపోతే అనుకున్న టైంకే స్థానిక సంస్థలు నిర్వహించాలా అనేపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా పెట్టింది. అంటే ఇటు గుర్తుల కేటాయింపు కానీ, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు కానీ, ఇతరత్ర ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ కూడా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఒకవైపు చేస్తుంటే మరోవైపు
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే ఎలక్షన్ వెళ్ళవలసిన ఉండడం తెలుస్తుంది. మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో దీని అన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి స్థానిక సంస్థలకు ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మరి ప్రజెంట్ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి ముందుకెళ్ళాలి. మరి ఎవరేంటి అనేది కూడా చెప్పాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇన్సెంటివ్ తీసుకుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై మోకాలడ్డు పెడుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని స్పష్టంగా జనాలకి తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ రకంగా అందుతున్నాయి ఇప్పటికే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. మొన్న మనం చూసాం, ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి పరిగి నుంచి కూడా జనహిత పాదయాత్ర కూడా స్టార్ట్ చేశారు. మొదటి విడత కంప్లీట్ అయింది. చాలా బ్రహ్మాండంగా జన సందోహం అంతా కూడా పబ్లిక్ కూడా చాలా వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి దాని నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది జనాలతో మమైక్యం సంబంధించి కూడా. కాబట్టి మరి త్వరలోనే సెకండ్ విడత పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా వరకు కూడా పనికొస్తుంది కాంగ్రెస్ కి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవన్నిటిపై కూడా రేపు పిఎస్సీ మీటింగ్ లో అంటే ఒకవైపు బీసీలకు 40% రిజర్వేషన్ అంశం, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇటు డామినేట్ పోస్టులు, అదేవిధంగా ఏ రకం ముందుపై కూడా వీటన్నిటిపై కూడా కూలంకషంగా రేపు పిఎస్సీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా వెళ్లే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.